హలో అండి. తెలుగు వంటలకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీకు నేను పాలకూర, ములక్కాడ, టమాటా కాంబినేషన్‌లో కర్రీ చూపించబోతున్నానండి. చాలా సింపుల్‌గా అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్‌లో చూపిస్తున్నాను. అందుకు గాను ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయి ఒక 2 తీసుకున్నానండి. అవి సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక పావు కిలో వరకు టమాటా వేసుకున్నానండి. టమాటా వేసుకున్న తర్వాత పాలకూరని శుభ్రంగా ఒక 3 కట్టలు తీసుకొని దాన్ని కడిగి మళ్ళీ చక్కగా కట్ చేసి వాటర్‌లో వేసి ఉంచానండి. తర్వాత వాటర్‌లోంచి ఇలా తీస్తూ చట్టి గిన్నెలో వేసుకున్నానండి. అయితే పాలకూర టమాటా చాలామందికి పడదండి. స్టోన్స్ వస్తాయని తినరనమాట. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఉంది కాబట్టే మేము చేసుకుంటున్నాము. మీకెవరికైనా అలాంటి ప్రాబ్లమ్ ఉన్నా, మీ ఇంట్లో తినకపోతే మాత్రాన ఎట్టి పరిస్థితిలో ట్రై చేయకండి. ఇది మీ ఇంట్లో చేసుకునే విధానం మీకు చూపిస్తున్నాను. ఈ పాలకూర టమాటాలో ఒక ములక్కాడను కూడా వేసుకున్నానండి. పెద్ద సైజు ములక్కాడను తీసుకొని దాన్ని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మనం ఎంతైతే ఉప్పు తింటామో అంత వేసుకోవాలి. కాకపోతే ఆకుకూరల్లో కొంచెం తక్కువగా వేసుకోవాలి. పాలకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి నాకు అలా అనిపిస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. దాంతోపాటు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నానండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే నేను ఒక పావు వరకు ఆయిల్ వేసుకున్నానండి. 1, 2 పావులు మీ రుచికి తగ్గట్టుగా మీరు కూడా వేసుకోండి. ఒక చిన్న పావుతో 2 వేసుకున్నాను. అంటే పెద్ద పావుతో 1 వేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు వితౌట్ ఆయిల్ కూడా దీన్ని చేసుకోవచ్చండి. వితౌట్ ఆయిల్ కూడా మనం ఇలా పెట్టుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకుంటున్నానండి. మీరైతే ఎప్పుడైనా పాలకూర టమాటా తిన్నారా అండి? మీకు ఎలా అనిపించింది? మీ సైడు ఎక్కడైనా సరే ఇలా వండుతారా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కేవలం వంట వీడియోలు చూపిస్తూ ఈ వీడియోలు పెడుతున్నానండి. తెలుగు వంటలు అని చెప్పేసి మీరందరూ ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి వ్లాగ్స్ లాగా వద్దు, సపరేట్గా ఒక వంట వీడియో పెట్టండి అని అంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అన్నట్టుగా నేను ఈ ఛానల్ని క్రియేట్ చేసుకున్నానండి. మీకు నచ్చితే మాత్రాన ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం మర్చిపోకండి. నాకు చిన్నప్పుడు ఈ పాలకూర టమాటా అంటే చాలా ఇష్టం ఉండేదండి. చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మా యోధాకు కూడా చాలా ఇష్టమండి. మీకు కూడా ఎవరికైనా సరే ఇలా ఇష్టమైతే మాత్రం కామెంట్ చేయండి. దయచేసి మీకు అలవాటు లేకపోతే, మీరు తినకూడదు అనుకుంటే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం తినమాకండి. డాక్టర్ చెప్పినట్టు వినండి. ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పెట్టుకొని మీడియం మంట మీద దాన్ని అలా వదిలేసాననమాట. అలానే ఉడికించుకుంటూ ఉండాలండి. ఇంకా దాన్ని కదిలించకూడదు కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి చూసుకుంటూ ఒక్కసారి అటు ఇటు తిప్పుకొని ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే నలిచి పెట్టుకునేటువంటి వెల్లుల్లిపాయ ముద్దను వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు మాత్రమే. ఒకవేళ మీరు వెల్లుల్లిపాయ తినము అనుకునే వాళ్ళు వెల్లుల్లిపాయని స్కిప్ చేసుకొని 2 అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు. కావాలనుకునేవారు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే టమాటా వేస్తున్నాం కాబట్టి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర పొడి లాంటివి ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ వెల్లుల్లిపాయ యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి దాన్ని అలాగే వదిలేసానండి. దాని తర్వాత మూత తీసుకొని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని అంతా కూడా శుభ్రంగా కలుపుకుంటున్నానండి. నాకు వంట చేసేటప్పుడు అట్లకాడ గంట అంటే చాలా ఇష్టం అండి. దాంతోనే ఎక్కువగా చేయటం ఇష్టం అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ సట్టిగిన్నె ఏదైతే ఉందో అది కూడా దీంట్లో చేయడం చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే రాతండి వాటిల్లో వండకూడదు అంటున్నారు. బట్ నాకు అలవాటు ఉంది కాబట్టి వండుతున్నానండి. ముందు మీరు చెప్పినట్టుగా కొన్ని మంచి కుకింగ్ ఐటమ్స్ తీసుకొని దాంట్లో ప్రత్యేకంగా చేసి మీకు చూపిస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఇలా చేస్తున్నానండి. తప్పకుండా మీరు లైక్ చేయటం మర్చిపోకండి. నాకు వంట చేసేటప్పుడు చాలా మనసుకి రిలాక్స్గా అనిపిస్తుందండి. అందుకే నేను వంట వీడియోలు బాగా ఎక్కువ చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు డిజిటల్ మార్కెటింగ్ అండ్ అలాగే నేను ముకుందా జ్యువెలర్స్లో కూడా ఇప్పుడు ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాను కాబట్టి నాకు ఆ వర్క్తో పాటు ఈ వర్క్ కూడా చేసుకుంటూ వెళ్తుంటే మైండ్కి రిలాక్స్గా ఉంటుందండి. సో ఇప్పుడైతే చూసారు కదా, మొత్తానికి ఒక 7-8 నిమిషాల తర్వాత
పాలకూరలో ఉన్న వాటర్ అంతా పోయి, దాని తర్వాత టమాటా అంతా దగ్గరికి అయిపోయి, కూర చాలా చూడటానికి దగ్గరగా అయిపోయి, చాలా కమ్మగా టేస్ట్ ఉంటుంది. దాంట్లో చూడటానికి చాలా చక్కగా ఉంటుందన్నమాట అండి. సో, నేనైతే ఈ విధంగా మా ఇంట్లో పాలకూర, టమాటా, ములక్కాడ కాంబినేషన్‌లో ట్రై చేసుకున్నాను. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, పాలకూర, టమాటా తినని వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయండి. జస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను మా ఇంట్లో చేసుకున్న విధానాన్ని. మా ఇంట్లో అయితే నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొకసారి తెలుగు వంటలకు చూస్తున్నందుకు ధన్యవాదాలు.